సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఇక్కడ ఇంత మోసం జరుగుతుందని నాకు ముందే తెలుసు శాస్త్రి. ముందే తెలిస్తే ఇప్పుడంటే వచ్చేది. నేను లేట్ గా రావడానికి కారణం ఉందయ్యా. ఏ ఫ్లైట్ లేటా? నోనో, ఇక్కడ పరిస్థితి తెలుసుకోమని మా అమ్మాయి రాధికను పంపించాను. విషయాలన్నీ ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తూనే ఉంది. మణికంఠ, ఈ లంబూ జంబుగా ఇద్దరు ఆ బంగాళాన్ని బంగాళాఘాతంలో ముంచేసే లోపలే వాళ్ళిద్దరు బతుకు బయట పెట్టాలి. అలాగే, నువ్వు వెళ్ళి టాక్సీ తీసుకురా. అరే ఓ టాక్సీ! వస్తేరండి లేకపోతే శాస్త్రి, టాక్సీ ఏదయ్యా? ఏం టాక్సీ ఊరుకోండి సార్. ఏదో అమెరికాలో టవర్స్ గుద్దేసిన పైలట్ లా పోజు కొడుతున్నాడు. పెట్రోల్ ధర పెరిగింది, 400 ఇస్తారా, 500 ఇస్తారా, 1000 రూపాయలు ఇస్తారా? ఇదే మీ అమెరికాలో ఇస్తారని ఇంత తక్కువ దూరానికి? ఇదిగో, అమెరికా విషయం పక్కన పెట్టవయ్యా. నీ చేతస్థంతో వాళ్ళ బ్రెయిన్ కూడా తినేసుంటావు. కర్మయ్యా కర్మ. వెళ్ళు, వెళ్ళవయ్యా. ఉండండి సార్, మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగా? మణికంఠ, జగదీశ్వరి, ఏంటన్నయ్య మాట్లాడాలన్నారు? ఇన్నాళ్ళు మాకు కళ్ళు కనిపించకపోయినా ఈ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో మా కాళ్ళకి చేతులకి బాగా తెలుసు. కానీ మీరు వచ్చిన తర్వాత అంతా తారుమారై మాకు మనశ్శాంతి లేకుండా చేశారు. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. విన్నావటే? నాయబ్బో నాయబ్బో ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా ఇచ్చుకొచ్చావు. ఈ ఇంట్లో అల్లుడు తల్లి సన్మానం చూసావా? ఇన్ని మాటలు పడ్డాక ఇంకా ఇక్కడ ఎందుకుంటాం? పదండి పోదాం. అదా ఎక్కడికి వెళ్ళేది? ఆస్తులన్నీ పంచినా ఇంకో పెట్ట మిగిలిపోయింది. ముందు దాని సంగతి తేల్చమనండి. అంటే ఇన్నాళ్ళ తర్వాత మీరు ఇక్కడికి వచ్చింది ఆ పెట్టు కోసం అన్నమాట. ఇంకా ఈ కట్టె కోసమేమో అనుకున్నాను. నీకట్టే మాకెందుకు? ఆ పెట్టులో ఏముందో చెప్పి భాగాలు పంచు. ఆ పెట్టె అందరికీ పంచేది కాదు. దాని మీద ఒక్క బుజ్జికే హక్కుంది. ఎందుకుంటుంది? అప్పుడు వాటాలు పంచేటప్పుడు బుజ్జి వాటా బుజ్జికి ఇచ్చేసాం కదా. అప్పుడు లేని పెట్టే ఇప్పుడు ఎలా వచ్చింది? మా వాటా మాకు ఇవ్వకపోతే చట్టపరంగా కోర్టుకెళ్లే హక్కు కూడా మాకుంది. మీకంత శ్రమేమం లేండి. చూడండి, ఇవిగో చూడండి. 8 ఏళ్ల వయసులో మా బుజ్జి ఆ రామచంద్రరావు చేయబట్టుకుని ఈ ఇంటి గడప దాటి వెళుతూ, నానమ్మా నేను తిరిగి వచ్చే వరకు పెట్టి జాగ్రత్తగా దాయండి అని చెప్పి వెళ్ళాడు. ఆ రోజు నుంచి ఈ పెట్టె ముట్టుకున్నప్పుడల్లా మా బుజ్జిని మేము ఎత్తుకున్నంత తృప్తిని ఆనందాన్ని పొందుతూ వచ్చాం. ఇప్పుడు మీరు వచ్చి దీనిలో కూడా వాటా కావాలంటున్నారు. తీసుకెళ్ళండి, మీకేం కావాలో తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి, తీసుకోండి. ఇది ఒట్టి గుడ్డోడు అనుకున్నాను. పిచ్చోడు కూడా. బొమ్మలు దాయటం ఏంటి? నాకెక్కడో తడతానే ఉందే. నీ తట్టుడు తగలయ్యా. ముసలోడు బాగా తట్టాడు. అదండి. రండి పోదాం.
తాతయ్య బుజ్జి ఇవిగోనయ్యా నువ్వు ఇచ్చిన బొమ్మలన్నీ అలానే ఉంచాను ఈ ఫోటోకి ఏం కాలేదు కదా? ఫోటోకి ఏం కాలేదు తాతయ్య, ఫోటో క్షేమంగానే ఉంది. వాళ్ళన్నట్టు నేను నిజంగానే పిచ్చివాడి బాబు. లేకపోతే ఎంత కోపం వస్తే మాత్రం నీ ఫోటోని పారేసుకోవటం ఏంటి? నువ్వేమనుకోకు బాబు, బాధపడు. రమేష్ 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 రే రమేష్, ఇంకా నీకు బుద్ధి రాలేదా? ఈ భగవంతుడు ముగ్గురు బాగుపడదాం అనుకుంటున్నావా? నాకు సెంటిమెంట్స్ లేవు, నాకు డబ్బే ముఖ్యం. రే రమేష్, వాళ్ళు మనకు రక్తం పచ్చకపోయినా ఆకలితో ఉన్న మనకి అన్నం పెట్టారా? దిక్కులేని మనం వాళ్ళ నీడలో తలదాచుకున్నావురా. ఆ విశ్వాసంతో వాళ్ళకు మెలు చేయకపోయినా పర్వాలేదు, ద్రోహం మాత్రం చేయకూడదు. అదరా నేను రాను. జీవం లేని ఈ బొమ్మను అమ్ముతాను. ఆ డబ్బుతో నేను కన్న కళల ప్రపంచంలో కలర్ఫుల్ గా బతుకుతాను. రోజుకు 4 సార్లు తింటాను, పూటకు 3 డ్రెస్సులు మారుస్తాను. టన్ల పరుపుల మీద డబ్బు పరుచుకుని సుఖంగా నిద్రపోతాను. ఎక్కడ? రైల్వే ప్లాట్ఫామ్ మీదనా, ఫుట్పాత్ మీదనా? నీకెక్కడా సుఖంగా నిద్ర పట్టదురా. ఆ డబ్బుతో ఆకలేసిన అన్నం తినలేవు, దాహం వేసిన నీళ్లు తాగలేవు. చివరికి ఆ డబ్బు నీకు ఉపయోగపడేది ఒక్క విషం కొనుక్కుని చవడానికి రా. నీ తత్వాలు వింటూ కూర్చోడానికి సంచి తగిలించుకుని స్కూల్కి వెళ్లే కుర్రాన్ని కాదు. ఈ రోజుతో నీకు నాకు గుడ్ బై. వెళ్ళరా, వెళ్ళి ఏం సాధిస్తావో నేను చూస్తాను. పాపం చేసిన వాళ్ళు ఎక్కడో ఉన్న నరకానికి వెళ్ళి శిక్ష అనుభవిస్తారు అంటారు. అది తప్పు. చచ్చేలోపే క్షణం క్షణం ఇక్కడే ఈ భూమి మీదే కుళ్ళి కుళ్ళి నరకం అనుభవించొస్తాను. ఆగతే నీకు పడుతుంది, నువ్వు కుక్క చావు చస్తావు. ఒరే రమేష్, నువ్వు చచ్చిన రోజు నీ శవాన్ని మోయడానికి తగలెట్టడానికి మనుషులు కూడా దొరకరురా. ఏయ్ ఏయ్, ఇది నా శాపంరా, ఇది నా శాపంరా. Bullshit! ఏంటి నువ్వు చెప్పించేది? నాకు జరిగేది చూస్తాను, అది చూస్తాను. ఎవరది? ఎవరు? శాస్త్రి? అవునరా గుడ్డి వెధవా, ఆ? శాస్త్రినే. ముస్సలి పీనుగా రేయ్, నర్మయ్, కదలకుండా కూర్చో. నీ నోరు మూయించడానికే ఫుల్ గా మందు కొట్టి ధైర్యంగా వచ్చాను రా. ఒక్కడి పీకేనంటే కళ్ళతో పాటు చెవులు కూడా మూసుకుపోతాయి. ఆ? గడ్డాలు గిరజాలు పెంచుకుని చేతిలో కర్ర పట్టుకున్నంత మాత్రాన నువ్వు పెద్ద మహారాజు అనుకుంటున్నావా? నువ్వు పద్మ వ్యూహంలో చిక్కుకున్నావురా. అయిన వాళ్ళు బంధువులు అందరూ నిన్ను మోసం చేశారు. ఆఖరికి నేను కూడా నిన్ను దోచుకున్నాను. కానీ పశ్చాత్తాపడి నీకు సేవ చేసుకుందామని వస్తే ఇక్కడ ఇద్దరు కలిసి పుచ్చిగా నాటకమాడి నీ ఇల్లు దోచుకుంటున్నారు. ఆ మాట నీ చెవిలో శంఖమూది చెప్పినా నువ్వు నమ్మలేదు. ఎందుకంటే నీకు చీకట్లో బతకడం అలవాటైపోయింది. శాస్త్రి, నర్మయ్, నీ అరుపులకు భయపడే ప్రశ్నే లేదు. నీ ఇంటి ఉప్పు తిన్నందుకు, నీకు మంచి చేయడం కోసం నిన్ను తిట్టక తప్పట్లేదు. బాగా విను. ఇన్నాళ్ళు పుచ్చి పుచ్చి అని కలవరించావే, ఆ పుచ్చి లేడు. ఏనాడో చచ్చిపోయాడు, అమెరికాలోనే చచ్చిపోయాడు. చచ్చిపోయాడా? అవును రాజావారు, ఈ విషయం నాకు నిన్ననే తెలిసింది. ఈ నిజాన్ని మీ ముందు చెప్పే ధైర్యం లేకనే తాగొచ్చారు. దేవుడి లాంటి మిమ్మల్ని నోటికొచ్చినట్టు తిట్టారు. నన్ను క్షమించండి. మీ మనవడు వ్యసనాలకి బానిసై చెడు తిరుగుళ్ళు తిరిగి ఆరోగ్యం చెడిపోయి ఎప్పుడో చచ్చిపోయాడు. వాళ్ళ బుద్ధి లేనట్టు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అవును తాతయ్య గారు, బుజ్జి వాళ్ళ నాన్నగారి దగ్గర మేనేజర్గా పనిచేసిన రామచంద్రరావు గారి కూతుర్ని నేనే. బుజ్జి దురలవాట్లోంచి బయటపడితే నన్నిచ్చి పెళ్లి చేయాలని మా నాన్నగారు ఎంతో ఆశపడ్డారు. కానీ ఆ అలవాట్లే బుజ్జి ప్రాణం తీసాయి. సమయం చూసి ఈ విషయం మీకు చెప్పమని నాన్నగారే నన్ను ఇక్కడికి పంపించారు. నేను ఇక్కడికి వచ్చేసరికి బుజ్జి పేరుతో 2 నాటకం ఆడుతున్నారు. అది నిజం అనుకొని మీరు సంతోషంగా ఉన్నారు. ఆనందం చెడగొట్టలేక నేను నిజం చెప్పలేదు. ఐఎమ్ సారీ. తెలియక నేరం చేసిన వాడికి క్షమాపణ ఉంటుంది, కానీ తెలిసి నేరం చేసిన వాడికి ఏ శిక్ష వేస్తారో మీరే చెప్పండి.
జీవితంలో అందరి చేత మోసగించబడి ఏ దారి లేక మిమ్మల్ని మోసగించవలసి వచ్చింది. అందుకు మీరు నన్ను క్షమించకపోయినా పర్వాలేదు. దయచేసి శపించకండి. లే బాబు లే. చీకట్లో ఉన్న మా జీవితాల్లోకి సూర్యకిరణాల్లా మీరు వచ్చారు. కొన్నాళ్ళైనా మీ వల్ల మేము సంతోషంగా ఉన్నాం. ఒక రకంగా చెప్పాలంటే మీరు మాకు మంచి చేశారు. మా కొడుకుని కోడల్ని ఆ భగవంతుడు దూరం చేసిన మనవడు ఉన్నాడన్న తృప్తితో ఎన్నాళ్ళు బతికాం. ఇప్పుడు వాడు దూరం అయ్యాడు. ఈ దారుణమైన వార్త విని కూడా గుండెలు పగిలిపోకుండా నేను కాబట్టి బ్రతుకున్నాను. కానీ ఈ నిజం తెలిస్తే ఆ ముసలిది బతకదు. అందుకే చిన్నవాళ్ళైనా మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అతయ్య, క్షమించండి. ఆ పిలుపు అలవాటైపోయి. అలవాటు కాదు, ఆ పిలిపే నిజం కావాలి. ఆ ముసలి దాన్ని బతికించడానికి మీరిద్దరూ ఇలాగే నాటకం ఆడాలి. బుజ్జిగా మీరు ఆమెకు ప్రేమను పంచిపెట్టాలి. ఇక నుంచి మా అభిమానాలు, ఆప్యాయతలు, మా సర్వస్వం మీకే చెందుతాయి. బృందావనమాలి రారామా ఇంటికి ఒకసారి అలిగి చెలరేగి చెయ్యాలి అల్లి బిల్లి కొంటే అల్లరి. బుజ్జి ఎక్కడున్నావు? బుజ్జి రావయ్యా, వచ్చి ప్రసాదం తీసుకో. బుజ్జి ఇదిగో ప్రసాదం తీసుకో. ఎక్కడున్నావు? ఏమైందిరా? ఎందుకు మీ పాదాలకు నమస్కారం చేయాలనిపించింది నాయనమ్మా. పిచ్చివాడా, రా భోంచేద్దు గాని. బుజ్జి And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.